ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే నవంబర్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందామని ఆలోచిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ నెలలో అంటే ఆగస్టు నెలలో 19వ తారీఖు నుండి మనకి 23వ తారీఖు వరకు కూడా టీడీకి సంబంధించి బట్టి స్వామివారి యొక్క దర్శనానికి సంబంధించి బట్టి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. ఇందులో మనకి ప్రధానంగా మొదటి గడప దర్శనంగా పిలుస్తున్నటువంటి స్వామివారి యొక్క ఆర్జిత సేవలు అయితే విడుదలవుతున్నాయండి. ఇందులో మనకి ప్రధానంగా ఆర్జిత సేవలు 3 రకాల కేటగిరీలో విడుదల చేయడం జరుగుతుంటుంది. మనకి ప్రధానంగా సుప్రభాత సేవ కానీ, తోమల సేవ కానీ, అష్టదళ పాదపద్మారాధన కానీ, అర్చన కానీ ఈ 4 రకాల సేవలను కూడా మనం స్వామివారి యొక్క ఆర్జిత సేవల కింద పిలుస్తూ ఉంటామండి. వీటినే మొదటి గడప దర్శనంగా కూడా మనం అందరం కూడా పిలుచుకుంటూ ఉంటాం. వీటిని లాటరీ పద్ధతిలో శ్రీవారి భక్తులను అయితే ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుంది. లాటరీ పద్ధతి అంటే దీనికోసం ముందుగా అయితే మనం అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. రేపు ఆగస్టు నెల 19వ తారీఖున ఉదయం 10 గంటల నుండి ఆగస్టు నెల 21వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా ఈ 2 రోజులు కూడా ఈ ఆర్జిత సేవల కోసం అదే అండి మొదటి గడప దర్శనం కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకి టీటీడీకి సంబంధించినటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం.ఏపీ.gov.in వెబ్సైట్లోకి మన మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చండి. దానికోసం రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఈ లక్కీ డిప్లో పాల్గొన్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేరుగా ఎస్ఎంఎస్ అన్నది రావడం జరుగుతుందండి. ఒకవేళ లక్కీ డిప్లో సెలెక్ట్ కాకపోతే ఎస్ఎంఎస్ అన్నది రాదండి. ఒకవేళ కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల మీకు కనుక ఎస్ఎంఎస్ రాకపోతే మీరు మొబైల్ నెంబర్తో ఏ విధంగా టీటీడీకి సంబంధించిన వెబ్సైట్లోకి లాగిన్ అవి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అదేవిధంగా సేమ్ మొబైల్ నెంబర్ తోటి మీరు లాగిన్ అవి మనకి రైట్ సైడ్ పైన చూసుకున్నట్లయితే హిస్టరీ అని ఉంటుందండి. హిస్టరీలో శ్రీవారి యొక్క లక్కీ డిప్ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఈ లక్కీ డిప్లకి ఎంపిక అయ్యారా లేదా అనేటువంటి ఇష్యూ దాని మీద ఉంటుందండి. ఒకవేళ మీరు ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అవుతే మట్టుకి మీకు వచ్చినటువంటి సేవకు తగ్గటువంటి అమౌంట్ అయితే కట్టవలసి ఉంటుందండి. ఉదాహరణకి సుప్రభాత సేవకి ₹120 అమౌంటు, అర్చనకి ₹220 అమౌంటు, అదేవిధంగా అష్టదళ పాదపద్మారాధనకి ₹1250, అదేవిధంగా తోమల సేవకి ₹220 చొప్పున మీకు వచ్చినటువంటి లక్కీ డిప్లో అంటే మీరు ఏ లక్కీ డిప్కి అయితే ఏ సేవకైతే మీరు ఎంపిక అయ్యారో దానికి తగ్గటువంటి అమౌంట్ అయితే మీరు ఆన్లైన్లోనే కట్టవలసి ఉంటుందండి. ఇలాగ ఆన్లైన్లో కట్టిన తర్వాత మాత్రమే మీరు పూర్తిగా మీరు ఈ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఈ అమౌంట్ కట్టడానికి మనకు వచ్చేటటువంటి టైమింగ్ వచ్చేసి 21వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకి లక్కీ డిప్కి సంబంధించినటువంటి రిజల్ట్ అనౌన్స్ అవుతే 22వ తారీఖు వరకు కూడా 12 గంటల వరకు కూడా మనకి ఆగస్టు నెలలో ఈ అమౌంట్ ఆన్లైన్లో కట్టడానికి టైం అన్నది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ లక్కీ డిప్ కోసం అంటే లక్కీ డిప్లో పాల్గొనడానికి కావాల్సినటువంటి ఐడి ప్రూఫ్ వచ్చేసి మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు తోటి మీరు ఈజీగా ఈ యొక్క లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చండి. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి మ్యాక్సిమం 2 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సింగిల్గా కావాలంటే సింగిల్గా కూడా ఈ లక్కీ డిప్లో మీరు పాల్గొనవచ్చు. మ్యాక్సిమం 2 అంటే భార్యాభర్తలు కానీ, ఫ్రెండ్స్ కానీ, అదేవిధంగా బంధుమిత్రులు కానీ, లేదా అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ ఎవరైనా సరే ఇద్దరు ఈ లక్కీ డిప్లో మీరు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది మొదటి రకమైనటువంటి స్వామివారికి ఆర్జిత సేవకి సంబంధించినటువంటి కేటగిరీ అండి. మనకి సెకండ్ కేటగిరీ వచ్చేసి 21వ తారీఖునే మనకి అంటే 21వ తారీఖున ఈ యొక్క స్వామివారికి ఆర్జిత సేవలు కంప్లీట్ అయిన తర్వాత 22వ తారీఖున ఉదయం 10 గంటలకి మరొక కేటగిరీ అయినటువంటి స్వామివారికి ఆర్జిత సేవలు అయితే విడుదలవుతాయండి. ఇందులో ప్రధానంగా కూడా మనకి 4 రకాల సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. అవి కళ్యాణోత్సవం, దాన్ని మనం కళ్యాణం టికెట్లు అని పిలుస్తూ ఉంటాం. 2 ఉజ్జల సేవ, 3 సహస్ర దీపాలంకరణ, 4 ఆర్జిత బ్రహ్మోత్సవం. ఈ 4 రకాల సేవలు కూడా స్వామివారి యొక్క ఆర్జిత సేవలుగా అదేవిధంగా ₹500 దర్శన టికెట్లుగా కూడా పిలుస్తూ ఉంటారండి. ఇందులో మనం టీటీడీకి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం.ఏపీ.gov.in వెబ్సైట్లోకి సేమ్ మన మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి ఈ టికెట్లు అయితే మనం డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చండి. ఇది లక్కీ డిప్ అటాక్ కాదు, మనం డైరెక్ట్గా లాగిన్ అవి మనకి ఆగస్టు నెలకు సంబంధించిన
ఈ తేదీలో అంటే 22వ తారీఖున ఉదయం 10 గంటలకు విడుదలవుతే మనకి నవంబర్ నెలకు సంబంధించిన బట్టి ఈ సోమవారిక ఈ ఆర్జిత సేవలను అయితే మనం డైరెక్ట్‌గా బుక్ చేసుకోవచ్చండి. ఎందుకంటే ప్రతి నెల కూడా టీటీడీ వారు 3 నెలల ముందుగానే మనకి సోమవారిక ఆర్జిత సేవలు బుక్ చేసుకోవడానికి గానీ, లేదా రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు బుక్ చేసుకోవడానికి గానీ, అంగప్రదక్షిణ, సీనియర్ సిటిజన్లు, ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన బట్టి కోటా గానీ, లేదా అకామిడేషన్‌కి సంబంధించిన బట్టి కోటా గానీ, ఇవన్నీ కూడా మనకి 3 నెలల ముందుగానే టీటీడీకి సంబంధించిన బట్టి అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి అయితే విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి, మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ టికెట్ ముందుగానే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. దాంతో పాటు మనకి ఇది ఈ కళ్యాణం టికెట్ వచ్చేసి మనకి రూ. 1000 ఉంటుందండి. అంటే భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే ఈ కళ్యాణం టికెట్‌లో పాల్గొనవలసి ఉంటుంది. కళ్యాణోత్సవంలో పాల్గొని తర్వాత వీళ్ళని స్వామివారి దర్శనానికైతే పంపించడం జరుగుతుంటుంది. అదే ఉంజలి సేవ రూ. 500, సహస్ర దీపాలంకరణ సేవ రూ. 500, ఆర్జిత బ్రహ్మోత్సవం రూ. 500 చొప్పున మనకి ఉంటుంది కాబట్టి వీటిలో రూ. 500 దర్శన టికెట్లుగా పిలుస్తూ ఉంటారండి. ఇది మనకి మీ యొక్క ఆధార్ కార్డ్ తోటి ఈ టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు. మిగిలినవి కూడా మ్యాక్సిమం ఇద్దరి వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. సింగిల్‌గా కావాలంటే సింగిల్‌గా కూడా మీరు ఈ సేవల్లో పాల్గొన్న తర్వాత శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మూడో రకమైనటువంటి కేటగిరీ వచ్చేసి వీటిల్ని కూడా స్వామివారికి ఆర్జిత సేవ, విర్చువల్ సేవ, ఆన్‌లైన్ సేవ అని పిలుస్తుంటారండి. అంటే ఆన్‌లైన్ సేవ అంటే మనకి నేను చెప్పినటువంటి ఈ 4 రకాల కేటగిరీలో అంటే కళ్యాణం గానీ, ఉంజలి సేవ గానీ, సహస్ర దీపాలంకరణ గానీ, ఆర్జిత బ్రహ్మోత్సవం గానీ ఈ 4 రకాల సేవల్ని మరొక విర్చువల్ సేవలో పిలుస్తూ ఉంటారు. ఇందులో కూడా సేమ్ మనకి ఈ కళ్యాణం టికెట్లు గానీ, మిగిలినటువంటి ఈ ఉంజలి సేవ, సహస్ర దీపాలంకరణ సేవ ఇవన్నీ కూడా మన ఇంటి దగ్గర కూర్చొని ఆన్‌లైన్‌లో చూసిన తర్వాత అంటే మన దగ్గర ఉన్నటువంటి ప్రసార మాధ్యమాలు అంటే ల్యాప్‌టాప్‌లో గానీ, మొబైల్‌లో గానీ తిరుమల తిరుపతి దేవస్థానంపై జరుగుతున్నటువంటి ఈ యొక్క 4 రకాల సేవలు కూడా మనం ఆన్‌లైన్‌లో చూసిన తర్వాత దర్శనానికి మనం డైరెక్ట్‌గా పంపించడం జరుగుతుంటుందండి. మనకి డైరెక్ట్‌గా ఆర్జిత సేవలకి, ఈ విర్చువల్ సేవకి మధ్య డిఫరెంట్ ఏమిటి అనేటువంటి విషయానికొస్తే, మన తిరుమల కొండపై జరుగుతున్నటువంటి సేవల్లో డైరెక్ట్‌గా పాల్గొని, అక్కడ నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఇది డైరెక్ట్ ఆర్జిత సేవలు. తర్వాత విర్చువల్ సేవ అంటే మన ఇంటి దగ్గరే కూర్చొని, ఈ మన దగ్గర ఉన్నటువంటి మొబైల్‌లో గానీ, ల్యాప్‌టాప్‌లో గానీ సేవ చూసిన తర్వాత 1 ఇయర్ లోపు ఎప్పుడైనా సరే, తర్వాత మీరు ఈ స్వామివారికి ఆర్జిత సేవలో అదే విర్చువల్ సేవలో మీరు టికెట్ బుక్ చేసుకున్న తర్వాత, మీరు కావాల్సిన దర్శనానికి తర్వాత రోజు నుంచి మీకు అవకాశం ఉంటుందండి. అలాగే 1 ఇయర్ లోపు ఎప్పుడైనా మీరు వెళ్లి తిరుమల కొండపై స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇది కూడా టికెట్ కాస్ట్‌లో అయితే ఎటువంటి తేడా లేదండి. సేమ్ టికెట్ కాస్ట్. కళ్యాణం టికెట్ వచ్చేసి రూ. 1000, ఉంజలి సేవ గానీ, సహస్ర దీపాలంకరణ గానీ, ఆర్జిత బ్రహ్మోత్సవం గానీ వచ్చేసి రూ. 500 చొప్పున ఉంటుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇది కూడా మీరు టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్‌సైట్‌లోకి మీ మొబైల్ నంబర్‌తోటి లాగిన్ అయ్యి టికెట్‌ని అయితే బుక్ చేసుకోవచ్చండి. ఇది మనకి రేపు ఆగస్టు నెల 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకైతే నవంబర్ నెలకు సంబంధించినటువంటి కోటాలో ఈ టికెట్లు అయితే విడుదలవుతున్నాయి కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి 23వ తారీఖున ఆగస్టు నెల ఉదయం 10 గంటలకి నవంబర్ నెలకు సంబంధించినటువంటి మరొక కోటాలో స్వామివారికి అంగప్రదక్షిణ టికెట్లు విడుదలవుతున్నాయండి. అంగప్రదక్షిణ అంటే మనకి స్వామివారికి ప్రధాన ఆలయం ఏదైతే ఉందో దాన్ని ఆనంద నిలయం అంటారు. అదేవిధంగా మనకి బంగారు పాకెట్లు ఏదైతే ఉంటుందో అక్కడ అంటే సాధారణంగా మనం స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తాం కదండీ! జయ విజయాల దగ్గర నుండి దర్శించుకొని మనం బయటకు వచ్చిన తర్వాత మనకి బంగారు బాగుంటుందండి. అక్కడి నుంచి పడుకొని పొర్లు దండాలు పెడుతూ మన హుండీలో కానుకలు వేసేటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అంటే హుండీ దగ్గరికి మనం రావడం జరుగుతుంది. దాన్ని అంగప్రదక్షిణ అని పిలుస్తూ ఉంటారండి. అంటే పడుకుని పొర్లు దండాలు పెట్టడాన్ని అంగప్రదక్షిణ అంటారు. ఇది మనకి రోజుకొచ్చేసి 750 టికెట్ల వరకు కూడా మనకు అవకాశం ఉంటుందండి. ఇది మనకి నవంబర్ నెలకు సంబంధించిన కోటాలో భాగంగా రేపు ఆగస్టు నెల 23వ తారీఖున ఉదయం 10 గంటలకైతే విడుదలవ్వడం జరుగుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. కాకపోతే ఈ టికెట్లు పూర్తిగా ఫ్రీ అండి. ఒక్క రూపాయి కూడా కట్టనవసరం లేదు. ఇది కూడా మ్యాక్సిమం ఒక మొబైల్ నంబర్ ఐడీ మీద వచ్చేసి ఇద్దరి వరకు కూడా పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. ఇందులో కావాల్సినటువంటి ఐడీ ప్రూఫ్ వచ్చేసి మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డ్ తోటి మీరు ఈ టికెట్‌ని అయితే ఈజీగా బుక్ చేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఉచితం అండి. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత మనకి 23 తర్వాత ఉదయం 10 గంటలకి అంగప్రదక్షిణ విడుదలవుతుంటే, మనకి 11 గంటలకి శ్రీవారి ట్రస్ట్ అని, అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటలకి సీనియర్ సిటిజన్లు, ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించినటువంటి కోటాలు విడుదలవుతూ ఉంటాయండి. తర్వాత 24వ తారీఖున మనకి
ఎప్పుడు అంటే ప్రతి నెల కూడా విడుదలయ్యేది. ఉదయం 10 గంటలకి రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్టు. తర్వాత 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు వచ్చేసి తిరుపతిలోను, అదేవిధంగా తిరుమల కొండపైన కూడా ఉండడానికి కావాల్సినటువంటి అకామిడేషన్ కూడా విడుదల అయ్యేదండి. కాకపోతే మనకు ప్రెజెంట్ వీటికి సంబంధించిన అప్డేట్స్ అయితే టీటీడీ వారు ఇంకా విడుదల చేయలేదు. విడుదల చేయనటువంటి అప్డేట్స్ అయితే ఒకసారి చెప్తున్నానండి. సీనియర్ సిటిజన్ కోటా, ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్కి సంబంధించినటువంటి కోటా, శ్రీవాణి టెస్ట్ డోనర్స్కి, అదేవిధంగా రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శనం అకామిడేషను. ఈ 5 రకాల కోటాకి సంబంధించినటువంటి నవంబర్‌కి సంబంధించింది ఇంకా విడుదల చేయలేదండి. ఇంకా మనకు అప్డేట్స్ అయితే రాలేదు. అప్డేట్స్ వచ్చిన వెంటనే నేను మీకు ఈ టికెట్ల గురించి కూడా ఎప్పుడు విడుదలవుతున్నాయి, ఏ టైంకి విడుదలవుతుంది అనేటువంటి విషయం కూడా నేను మీతోటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మనం మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా మన భక్తి మార్గం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి గంట సింబల్‌పై మీరు ప్రెస్ చేయడం వల్ల మన ఛానల్‌లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అందడానికి అవకాశం ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ.